హాయ్ గైస్, ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెస్టింగ్లో సెలీనియం టెస్టింగ్ అనేది నేర్చుకోబోతున్నాం ఈరోజు నుండి. అండ్ టెస్టింగ్ సెలీనియం విత్ జావా. అండ్ సెలీనియం విత్ చాలా టైప్స్ ఆఫ్గా ఉంటాయి. సెలీనియం విత్ .NET, సెలీనియం విత్ జావా, పైథాన్, సెలీనియం విత్ జావా. ఇప్పుడు మనం బాగా పాపులర్ అయిన సెలీనియం విత్ జావా అనే దాన్ని నేర్చుకోబోతున్నాం. ముందుగా సెలీనియం కంటే ముందుగా మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే నేర్చుకోవాలి. ఫస్ట్ సాఫ్ట్వేర్లో డెవలపర్ తన ప్రోగ్రామ్ని బాగా డెవలప్ చేసి టెస్టింగ్ సైట్ ఇస్తాడు. టెస్టింగ్ దాన్ని బగ్స్ రిపోర్ట్ ఇవన్నీ టెస్టింగ్ చేసి మార్కెట్లోకి అయితే సెలీనియం వదులుతుంది ఆ అప్లికేషన్ని. ఇలా డెవలపింగ్ తర్వాత టెస్టింగ్ తర్వాత మార్కెట్ ఇలా జరుగుతూ ఉంటాయి. మొదలైన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి: మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఈ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ పూర్తయ్యాక మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చేసరికి మనం ముందుగా కొంచెం ఇంకా డెప్త్గా తెలుసుకుంటా ట్రై చేద్దాం. అండ్ ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ కోర్స్ ఎజెండా. ఈ టెస్టింగ్ కోర్స్ ఎజెండా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాడ్యూల్ రూపంలో అయితే మనం చూద్దాం ఇప్పుడు. అండ్ మాడ్యూల్ టెస్ట్ ఫండమెంటల్స్ అండ్ టెస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్డిఎల్సి ఏంటంటే మాడ్యూల్స్ అండ్ టెస్ట్ ఇంజనీర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ అండ్ స్టేటస్ రిపోర్ట్, ఆటోమేషన్, సెలీనియం and API testing using Postman and REST assured database test using SQL, performance testing using Jupyter అనే ఈ 10 మాడ్యూల్స్ని మనం ఒక్కో వీడియో చొప్పున అయితే అవ్వకూడదాం. ముందు టెస్టింగ్ ఫండమెంటల్స్ కలుద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై టెస్టింగ్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు వై టెస్టింగ్ ఆర్ రిక్వైర్డ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఎందుకు మనం టెస్ట్ చేయాలి సాఫ్ట్వేర్ని అనేది ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ తను డెవలప్ చేసిన కోడ్ని చాలా కేర్ఫుల్గా డెవలప్ చేస్తాడు. అండ్ లైన్ బై లైన్ చెక్ చేసి మంచిగా మార్కెట్లోకి అయితే తీసుకెళ్తాడు. బట్ దీంట్లో టెస్టర్కి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు మనకు తెలియాలి. అండ్ మీకు ఎగ్జాంపుల్కి, అండ్ బయట ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అండ్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ని మనమైతే కరెక్షన్ అయితే చేసుకోం. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్లో ఒక 1-2 monthsలో అయితే వ్యాక్సిన్ అయితే కనిపెట్టారు. కానీ 1 year పట్టింది మన దగ్గర రావడానికి. ఎందుకు అంత టైం పట్టింది అంటే ఈ టెస్టింగ్ ఈ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి అనేది టెస్టింగ్ అనేది కన్ఫర్మ్గా జరుగుతూ ఉంటుంది.
అందుకు ఇది మనకి సాఫ్ట్వేర్కి టెస్టింగ్ అయితే కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై టెస్టింగ్ రిక్వైర్డ్ అనే ఆన్సర్కి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే టు ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఫేసెస్. ఐడెంటిఫై ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఫేసెస్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఫేస్లోనే డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అప్లికేషన్ మార్కెట్లోకి వెళ్ళకముందే మనం దాన్ని డిఫెక్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఎన్జూర్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, మనం ఇచ్చే ప్రోడక్ట్ని ఇంకా క్వాలిటీగా అయితే మనం మార్కెట్లో ప్రెజెన్స్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకు అండ్ మనీ saves money as defect identified early stages, and defect identifies early stages as a as early as possible. మనం ఎర్లీగా అప్లికేషన్స్కి నీడ్ అయ్యే అంటే బగ్స్ ఉంటే తొలగించడానికి మనం ముందుగానే ఒక టెస్టింగ్ని అప్లై చేయొచ్చు. అందుకోసం అండ్ బిల్డ్ కస్టమర్ కాన్ఫిడెన్స్ అండ్ బిజినెస్ అండ్ బిజినెస్కి ఈ టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడున్న డిమాండ్కి అయితే టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందుకే చాలామంది అడుగుతున్నారు టెస్టర్ని. అండ్ ఈరోజైతే వై టెస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది రిక్వైర్డ్ అనే క్వశ్చన్ అండ్ ఇంట్రడక్షన్ ఇవన్నీ కవర్ చేసాం. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకొంచెం తెలుసుకుందాం. అండ్ వచ్చే వీడియోలో వై టెస్టింగ్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you guys.